నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం రీసెంట్ టైమ్స్లో అయితే ఏపీలో ఎన్నికలు చూసేసాం. అందరికీ ఎవరెవరికి ఏ మంత్రి శాఖ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు, కూటమి అపోజిషన్లో ఉన్నప్పుడు అయితే చాలా వరకు హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గెలవడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు మరి శ్రీలంక లాగా మారుతుంది అన్న కూటమి ఇప్పుడు మరి అనేక హామీలు అయితే ఇచ్చారు. మరి ఆ హామీలన్నీ ఎలా నెరవేరుస్తారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మీకు స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ సార్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అన్నారు శ్రీలంక లాగా మారిపోతుంది ఏపీ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరే చాలా వరకు హామీలు ఇచ్చారు ప్రజలకి మేనిఫెస్టోలో మనం చూస్తుంటే. మరి ఈ హామీలన్నీ మీరు ఎలా నెరవేర్చాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు చెప్పిందే వింటే ఏపీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని చెప్పేసి మీరే అంటున్నారు. మరి ఇలాంటి టైంలో ఏపీలో మళ్ళీ మీరు చెప్పినట్టు ఈ హామీలన్నీ ఎలా నెరవేరుస్తారు? ఆర్థికంగా ఏపీ చాలా వీక్గా ఉంది. మరి ఈ హామీలన్నీ ఎలా నెరవేర్చబోతున్నారు? మీ ప్రణాళిక దీనికి సిద్ధం చేసుకున్నారు? ఒకటి శ్రీ, ఏపీ అంటే ఏ అంటే అప్పులు, పి అంటే పప్పు బెల్లాల కింద మార్చేసాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం పాలన అంటే ఒక చోట నుంచి అప్పులు తీసుకురావడం, పప్పు బెల్లాల్లా పంచడం, కొంత నొక్కేయడం. ఇదే 5 సంవత్సరాలు. పాలన అంటే ఒక విధమైనటువంటి సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయగా వచ్చిన సొమ్ములతో సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి. అది ఎక్కడా లేదు. ఎక్కడైనా అభివృద్ధి అనే మాట గత 5 సంవత్సరాల్లో లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో సరే ఒక సర్వే ప్రకారం 500 లక్షల కోట్ల రూపాయల వనరులు ఉన్నాయి. ఏదైతే అంటే వినియోగించుకోవడం తెలియాలి ప్రభుత్వాలకి. 937 కిలోమీటర్ల ఇంచుమించు మా సముద్ర తీరం ఉంది. కష్టపడే మనసుతో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. అద్భుతమైన వనరులు ఉన్నాయి. అంటే సంపద సృష్టించాలి, ఆదాయాలు పెంచాలి. సంపదకి ఆదాయానికి వ్యత్యాసం కూడా జగన్మోహన్ రెడ్డి తెలియదు. సంపద సృష్టించాలి, ఆదాయాలు పెంచాలి. అదే సందర్భంలో బయట నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ఇక్కడ పరిశ్రమలు పెట్టి పెట్టుబడులు పెట్టించి వాళ్ళకి రాయితీలు ఇచ్చి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆటోమేటిక్గా ఆదాయాలు పెరుగుతాయి, సంపద సృష్టిస్తారు. అది చేసినాడు అసలు మనం వేరే రాష్ట్రానికి వైపు కూడా చూడవలసిన అవసరం లేదు. అది జరగల. గత 5 సంవత్సరాలు కూడా దోపిడీ, వనరుల దోపిడీ, అవినీతి, ఎక్కడికెక్కడ అవినీతి. ఒక విధమైనటువంటి ఒక పారిశ్రామికవేత్తని పిలిచి ఇక్కడ పెట్టుబడి పెట్టించేటువంటి పరిస్థితి లేదు. వచ్చిన పారిశ్రామికవేత్తలను కూడా తవరేశారు. అమర్రాజా బ్యాటరీ ఎటువంటి సంస్థ అది? అవును సార్. దాన్ని తవరేశారు. కార్ల సంస్థ కియా మోటార్, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. ఏదైనా ఒక పరిశ్రమ వస్తే దానికి అనుబంధంగా చాలా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పడతాయి. అనేక మంది ఉపాధి దొరుకుతుంది. అది మానేసాడైనా. అది మానేసి కేవలం ప్రతి మంగళవారం అప్పులు. మీరు చూడండి, గత 5 సంవత్సరాలు అప్పులు చేయని మంగళవారం లేదు. మంగళవారం అంటే అప్పులు చేసే వారం మాట. ఇంకా అంతే. ఆ రోజు 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు ఎంత ఇస్తే అంత తెచ్చేయడం, మళ్ళీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం. ఇదే పరిస్థితి. ఈ రోజు నిజంగా అవినీతిని అరికట్టి జాగ్రత్తగా వనరులను ఉపయోగించుకుని, సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ మనకి ఒక పక్కన వ్యవసాయం, అదే సందర్భంలోని ఆక్వాకల్చర్, రెండింటి మీద జాగ్రత్తగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాలు చేయడం. ఇదే సందర్భంలో పక్కన మనకి అద్భుతమైనటువంటి పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తారు. ఆ పారిశ్రామికవేత్తలు ఆహ్వానించి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి యువకులకి ఉపాధి అవకాశాలు దొరికితే పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళకుండా ఇక్కడ ఉంటారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు ఆటోమేటిక్గా మీరు అన్నారు చూసారా, మీరు ఎలా ఇస్తారో శ్రీలంకలో అయిపోద్ది అన్నారు. ఈరోజు అద్భుతంగా మనం ప్రజలకు ఇవ్వడమే కాకుండా, ప్రజలకంటే మీకు 5 కోట్ల మంది ప్రజలకి ఇవ్వక్కర్లా ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలకి చేయూతనిచ్చేటివే సంక్షేమ పథకాలు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి. అంతే తప్ప వాళ్ళ ప్రతి నెల ప్రభుత్వం ఏమి ఇస్తుందని చెప్పి ఎదురు చూసేలా ఉండకూడదు. ఈ రోజున ఏమైపోయింది, కొంతమంది అంటున్నారు మేము ఇన్ని డబ్బులు ఇచ్చాం, అన్ని కోట్లు ఇచ్చాం, మాకు ఓట్లు వేయలేదు, ఎందుకు వేయలేదు, ఆ ప్రేమానురాగాలు ఏమైపోయినాయి అన్ని. అంటే ప్రభుత్వం అంటే ఏంటి? అప్పులు చేసి ఇవ్వడానికి రా, దానికి ప్రభుత్వం ఎందుకు? అయినా ఇక్కడ ఒకటి అర్థం కాలేదు సార్ నాకు. ఇది ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు యాక్చువల్గా. మరి నా డబ్బు ఇచ్చానని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు సొంత డబ్బు ఏం ఖర్చు చేయలేదు కదా. ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చారు. దానికి ఇన్ని డబ్బులు ఇచ్చాం, అన్ని డబ్బులు ఇచ్చామని ఎలా చెప్పుకుంటారు సార్? ప్రజలంటే వాళ్ళకి ఒక విధమైన లోకువ. మేము ఇచ్చేవాళ్ళం, వాళ్ళు పుచ్చుకునేవాళ్ళం.
నిజంగా ఒక దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ట్యాక్సీ రూపాయను ప్రజలకు ఇలా డబ్బులు ఇలా పంచడానికి ప్రభుత్వం అక్కర్లా. సరే, నువ్వు ఒక సంస్థ పెడితే నీ కన్సల్టెన్సీగా నీకు ఇచ్చేస్తే చాలు, నువ్వు కొంతమంది మనుషులు పెట్టుకుని డబ్బులు కలెక్ట్ చేయడం, ఈ అకౌంట్లో వేయడం పని నువ్వే చేస్తావు. దానికి ఇంత తంత్రం ఎందుకు, ఇంత యంత్రాంగం ఎందుకు, ఇంత పదవులు ఎందుకు, ఇలా జీతాలు ఎందుకు? ప్రభుత్వం అంటే 5 సంవత్సరాల కాంట్రాక్ట్. ప్రజలు మేము సొంతంగా చేసుకోలేని పనులు ప్రభుత్వంగా మీరు చెయ్యండి, దానికి మీకు మేము జీతాలు ఇస్తాం, మీకు అన్ని వసతులు కల్పిస్తాం, మీరు ఆ తీసుకుని మాకు మా అవసరాలు తీరండి. అంటే రోడ్లు మేము వేసుకోలేము సొంతంగా. అదేవిధంగా మాకు ఏమైనా ఇష్యూస్ వస్తే కోర్టులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి, పోలీస్ స్టేషన్లు ఉండాలి, శాంతి భద్రతలు కాపాడుతాయి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ప్రభుత్వంగా మీరు చేయాలి. మాకు మంచినీటి తాగునీటి వ్యవస్థ మాకు ఏర్పాటు చేయాలి. ఈ ప్రభుత్వం చేయవలసిన పనులు ఇవన్నీ. లక్షల కోట్ల సంపన్నుడైనటువంటి అంబానీ కూడా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తను రోడ్డు వేసుకోలేడు, ప్రభుత్వం వేయాలి. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎయిర్పోర్ట్లో అతను కట్టుకోలేడు, ప్రభుత్వాలు కట్టాలి. అంటే ప్రజలు విడివిడిగా చేసుకోలేని పనులు ప్రభుత్వ పరంగా చేసిన పనులు అది ఎక్కడ చేయలే. ఒక సరైనటువంటి రోడ్డు లేదు, సరైన వ్యవస్థలు లేవు. అటువంటిది ఈ రోజున అన్నీ చక్కగా చేసుకుని మౌలిక సదుపాయాలు పెంచుకుని సరైనటువంటి పరిశ్రమలు ఇక్కడ రప్పించుకుని, అదేవిధంగా మనకు ఉన్నటువంటి వనరులు అన్నీ వినియోగించుకుని సముద్ర తీర ప్రాంతంలో అంతా మార్కెటింగ్ వ్యవస్థ అన్నీ జాగ్రత్తగా చేసుకుంటే, అవినీతిని అరికడితే అద్భుతంగా మీరు ఇచ్చే పథకాలని ఇంకా దాన్ని రెట్టింపు ఇవ్వచ్చు. అంటే ఆ ఏదైతే వర్గాలు ఉన్నాయో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అద్భుతంగా ఇవ్వచ్చు, వాళ్ళకి వాళ్ళ జీవితాలు వెలుగులు నింపచ్చు. అటువంటిది చేయడమే మా ఉద్దేశం, మా కూటమి. అందుకనే మాకు ఒక నమ్మకం ఖచ్చితంగా ఉంది. వనరులు ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు తెలుసు, అవినీతిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు, ఏ విధంగా పారిశ్రామికవేత్తలు ఇటువంటి వాళ్ళు రప్పించి ఇక్కడ పరిశ్రమ పెట్టాలో, అవి కూడా ఏ ప్లేసులు పెట్టాలో మాకు తెలుసు. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మేము వెళ్తున్నాం కాబట్టి మాకు చక్కటి నమ్మకం ఉంది. అద్భుతమైనటువంటి పాలన ఎలా ఉంటుందో చూడబోతున్నారు సరే. అంటే ఇప్పుడు కొంతమంది నాయకులు చెప్తున్నారు, అంటే ఓడిపోయిన నాయకులు గత ప్రభుత్వ నాయకులు ఏం చెప్తున్నారంటే, మేము చాలా బాగా అధికారంలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేశాము, మేము ఓడిపోయినందుకు ఏం బాధపడట్లేదు, మేము ఇంకా ప్రతిపక్షంలో ఉండి మేము నిలదీస్తాము, అడుగుతాం, ప్రజల పక్షాన ఉంటాము అంటున్నారు. మరి దీనికి ఏమంటారు సార్? మరి నిజంగా ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షాన గొంతు వినిపించాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన వాడు ఎవరో కూడా వాళ్ళకి అర్హత లేకుండా పోయింది. ఇక్కడ వాళ్ళు ఎవరైనా మంచి చేసి కొంత మంచి చేస్తే ఆ మంచి ఫలాలు అన్నీ అందకపోవచ్చు. అది మేము చేయాలని ప్రయత్నం చేసాం, కనీసం ఇది అందలేదు అని చెప్పడానికి అరగ ఉంటుంది. అలా చేసింది మంచిది. రోజా కూడా మాట్లాడుతుంది, నాకు అర్థమైంది. రోజా కూడా మాట్లాడుతుంది, మనం ఎందుకు సిగ్గుపడాలి, నిజంగా మా అన్నకి ఎందుకు సిగ్గు, మా అన్న మంచి అధికార పాలన బాగా చేశారు అంటే కనీసం సిగ్గు లేకుండా వ్యాఖ్యలు చేస్తుంది రోజా. ఆవిడ ఏం చేసింది? టూరిజం మినిస్టర్ చేసింది ఆమె. ఎక్కడ టూరిజం డెవలప్ చేసింది చెప్పండి? మనకు అద్భుతమైనటువంటి ఎన్ని ఉన్నాయి ఉత్తరాంధ్రలో కానీ, మనకి రాయలసీమలో కానీ దేవాలయాలు, అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కొండలో కోనలో టూరిజం డెవలప్ చేసుకోవచ్చు, సినిమా షూటింగ్స్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి ప్లేసులు ఉన్నాయి. ఎంత డెవలప్ చేయొచ్చు? రికార్డింగ్ డ్యాన్సులు చేసింది ఆమె. ఆ రికార్డింగ్ డ్యాన్స్ చేసి ఆవిడకి ఎట్లా అర్హత ఉందో మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడానికి? ఈరోజు టూరిజం మినిస్టర్ కూడా మాకే వచ్చింది, జనసేనకి, కందుల దుర్గేష్ గారు. ఎలా ఉంటుందో టూరిజం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో చూపిస్తారు. నేను అంటుంది, ఒక వ్యక్తిని విమర్శించే అర్హత మనకు ఉందా లేదా కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు చేయకపోగా దోపిడీ చేసుకుంటూ వచ్చి ఆల్రెడీ రోజా గారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతోటి దాదాపు 100 కోట్ల స్కామ్ ఏదో జరిగిందని చెప్పి, ముందు అటువంటి స్కామ్లో నిజం కాదని సిగ్గుపడకుండా నిరూపించుకోమనండి. దృష్టి అక్కడ పెట్టాలి, ఇది కాదు. ఖచ్చితంగా అద్భుతమైన డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందో చూడబోతున్నారు మీరు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.